ఎందుకు వచ్చిర్రు వాళ్ళు, ఎందుకు రానిచ్చిర్రు? మతం అడిగి చంపే అంత సమయం వాళ్ళకి ఎక్కడిది? అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు కదా, దూరం నుంచి కాల్చిర్రు, మేము చూడలేదు, ఎక్కడి నుంచి వస్తున్నాయి బుల్లెట్లు అని చెప్పారు కదా. ఈ ముస్లిమ్స్ అంటే అంత చెడ్డోళ్ళు అయితే మరి సౌదీ అరేబియాకి ఎందుకు, ముస్లిం దేశంకి ఎందుకు పోతుండీడు? మొన్న రిపబ్లిక్ డే కి ఇన్విటేషన్ ముస్లిం దేశం రాజొచ్చిండు. మొన్న రంజాన్ కి 1,00,000 కిట్లు ముస్లింలకు పంచిపెట్టిండు. పిలువకున్నా పోయి బిర్యానీ చేసి వచ్చిండు నవాజ్ షరీఫ్ తోటి. అంటే ఇక చూడు, అమిత్ షా ఏమంటాడు, అబద్ధాలే ప్రచారం చేయాలంట. ఇంకా చూడండి మిత్రులారా, ఇగో నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్, ఇగో అరే అందభక్తులారా, పిలువ కూడా పిలవలే, ఇన్విటేషన్ కూడా ఇవ్వలే, పోయి బిర్యానీ తిని చాయ్ తాగి వచ్చాడు. అట్లా ఎట్లయింది అని అడుగుతున్నాం, వాళ్ళు ఎట్లా వచ్చిందని అడుగుతున్నాం. అట్లా రాకుండా ఉండడానికి నెక్స్ట్ టైం ఏమేం చేయాలి, ఎక్కడ లోపం జరిగింది, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాం. గతంలో ఏ లేదు, ఏ ఇన్సిడెంట్ లా ఇప్పుడు కూడా చేస్తారని నమ్మకం లేదు. కేవలం పాకిస్తాన్ అంటే సరిపోదు కదా, మళ్ళీ జరుగుతాయి నెక్స్ట్ టైం. అట్లా జరగకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకుంటావు? వాళ్ళు ఎట్లా వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రు, వాళ్ళని రావడానికి మన ఎక్కడ లోపం జరిగింది? మన డ్రోన్లు పనిచేయలేదా, లేకపోతే మన ఆర్మీ నిద్రపోయిందా, లేకపోతే మన వాళ్ళ లోపల ఉన్నాడే దొంగడు వాళ్ళని పంపించి లోపలికి రానిచ్చిండా? ఎక్కడ జరిగింది లోపం? అంటే నేను ఏమంటున్నా, దెబ్బ ఒక దగ్గర జరిగితే పుండు ఒక దగ్గర ఉంటే దెబ్బ ఆయింట్మెంట్ ఇంకో దగ్గర పెడితే పనిచేస్తుందా? ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ సోర్స్ ఏడుందో అది పట్టుకోవాలి. రైట్, మీద ఆయింట్మెంట్ ఉంటే లోపల రోగం పోదు, అలా బ్యాక్టీరియానో అది ఉంటే యాంటీబయాటిక్ వేస్తే పోతుంది. కాబట్టి రూట్ను పట్టాలి. అది పట్టకుండా పాకిస్తాన్ అంటే వచ్చేటోడు మళ్ళా 6 నెలలకు రాడా? ఆ పాకిస్తాన్ గవర్నమెంట్ కన్నా తెలుసా వాడు వస్తున్నట్టు? అందుకే అంటున్నా, నువ్వు విచారణ చేసి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయని రిపోర్ట్ బయటపెట్టు, పార్లమెంట్ లో చర్చించు, అందరి ఆమోదయోగ్యంతో ఈ లోపాలను ఎట్లా సరిదిద్దాం. అది పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్పి చేయిస్తే పాకిస్తాన్ గవర్నమెంట్ చర్యలు తీసుకో. పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్పకపోతే అది ఎక్కడ లోపం జరిగిందో మరి ఆ పాకిస్తాన్ గవర్నమెంట్ తోటి వీళ్ళు వచ్చి మా దేశంలోకి ఈ సంస్థని బ్యాన్ చేయమని అడగండి. లేదు మన భద్రత, మన యొక్క బార్డర్లో ఇంకా సెక్యూరిటీ పెంచుదామా, ఏం చేద్దాం, దాని గురించి విచారణ చేసి పార్లమెంట్ చర్చ పెట్టి అన్ని పార్టీల యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. ఆ రిపోర్ట్ మీద తీసుకొని అన్ని రికమెండ్ చేసిన దాన్ని బట్టి ఆ యొక్క ఆర్మీ మేధావులు, సామాజిక కార్యకర్తలు అందరు చెప్పిన దాన్ని బట్టి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆ విధంగా అందరి సలహాలు తీసుకొని అందులో పార్లమెంట్ అప్రూవ్ చేసినాక ఆ విధంగా చర్యలు ముందుకు ఓడొద్దన్నాడు. నువ్వు నష్టమే చేస్తున్నావు, లాభం చేస్తలేవు, కేవలం ప్రజల్ని యొక్క భావోద్రేగానికి గురి చేస్తున్నావు తప్ప అలా అసలు విషయం లేదు. పుల్వామా దాడి జరిగినప్పుడు నువ్వు చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ ఈ దాడి జరగకపోవు కదా. రేవంత్ రెడ్డి అనేట ఆయన ఎందుకో నాకు తెలియదు కానీ, ఏం పుట్టిందో నాకు తెలియదు కానీ, ఈ బీజేపీ తోటి ఎందుకు వానికి సంకనాక్తాడో నాకు అర్థం కాదు. కేసీఆర్ అంటే అగ్గి నిప్పులేసినట్లు ఎత్తాడు, బీజేపీ అనే వరకు ఆ ఇంటెన్షన్ నాకు కనిపించదు. ఏం పుట్టిందో నాకు తెలియదు, అది కరెక్ట్ కాదు. ఇవాళ మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి గింత నెత్తినోరు కొట్టుకునేసి అప్పుడు ఇవ్వలే. ఎందుకు ఏవు ఒక తెలంగాణ వ్యక్తి ఉన్నాడు, ఎందుకు ఏ కులమోనైనా ఏ మతమైనా చేయాలి కదా. తప్పనాలనో లేకపోతే ఇట్లాంటివి కాకుండా చేస్తానో ఏదో ఒకటి అనాలి కదా. సెక్యులరిజం అంటే మా అమ్మను ప్రేమిస్తా, మా దోస్తు వాళ్ళ అమ్మని గౌరవిస్తా, గంతే. నా మతాన్ని నేను ఏదైతే ఆచరిస్తున్నో ఆ మతాన్ని నేను ఆచరిస్తాను లేదా ప్రేమిస్తాను. ఓకే, వేరే వాళ్ళు నా దోస్తులు, నా తోటి భారతీయులు వేరే మతాన్ని వేరే సాంప్రదాయాన్ని ఆచరిస్తే దాన్ని గౌరవిస్తా. సెక్యులరిజం పేరు పెడతావా, మానవత్వం పేరు పెడతావా, మన్ను మశానం పెడతావా పెట్టుకో. ఒక ఆయన ఇవాళ సోకాళ్ళు ఈ యొక్క హిందూయిజంలో కానీ ఈ సనాతన ధర్మాలు కానీ ఒకడు సూర్యుని మొక్కితే ఒకడు భూమిని మొక్కుతా, భూదేవతను మొక్కుతా అంటాడు. మరి దాన్ని ఏమంటారు? అంటే సూర్యుడు మొక్కేది ఒక మతము, ఈ భూమిని మొక్కేటోడు ఇంకో మతం అవుతారా? ఇద్దరు కొట్టుకుంటారా? వీడు చెప్పిందే నిజమైతే భారతదేశంలో క్రిస్టియానిటీ రాకముందు, ఇస్లాం రాకముందు వాడు కొట్టుకోలే, అడ్డబొట్టు నిలుబొట్టు వాడు కొట్టుకోలే. ఇలా శ్రీశైలంలో నిలుబొట్టు బాపనోడు ఉండడు, తిరుపతిలో అడ్డబొట్టు బాపనోడు ఉండడు. కొన్ని సామాజిక వర్గాలని శివుని మొక్కేటోడు, విష్ణుమూర్తిని మొక్కడు. ఇవాళ ఇదే చిన్నజీఆర్ గారిని శివుని మొక్కమని చూద్దాం. మా దోస్తుగాడు వాడు చాలోడు, షికాగోలో ఉంటాడు, వాడు నాతో పాటు మాస్టర్ చేసిండు. అంతకుముందు శివుణ్ణి, భవానీ మాతని, దుర్గామాతని ఇవన్నీ పెట్టేటోడు, చండీ యాగం చేసేటోడు. వాంతోడు చండీ యాగం బంద్ చేపించిండు, శివుని యొక్క విగ్రహాలు తీసేపించిండు. చండీ యాగం బదులు సుదర్శన యాగం చేయించిండు వీడు. ఆ ఇస్కాన్ గాడి కొడుకులు శివునికి సంబంధించిన అన్ని తీసేపించారు. దమ్ముంటే చిన్నజీఆర్ గారిని శివుని మొక్కమని చూద్దాం. అద్వైతం ఆదిశంకరాచార్యులే కదా 4 దిక్కుల 4 మఠాలు పెట్టింది, అద్వైత కాన్సెప్ట్ ని పెట్టింది. దెర్ ఇస్ నో ద్వైత్వ లేదు. ఆ చండాన్ లోపల కూడా నేనే ఉన్నా, నేనే పరమాత్మను ఉన్నా అని చెప్పిండు కదా, ఈశ్వరుడు ఉన్నాడని చెప్పిండు కదా. రైట్, అవునా కాదు? ఆదిశంకరాచార్యుడు వీళ్ళు ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో జగద్గురు ఈ యొక్క ఈ యొక్క సనాతన ధర్మాన్ని రివైవ్ చేసిండని చెప్తున్న వాళ్ళు, రైట్,
మరి అట్లాంటప్పుడు అద్వైతమే కానీ అని దీర్ఘం తీసి రామానుజాచార్య అనేటోడు ఈ చిన్నజీయర్ గారు మొక్కే వాళ్ళ సాంప్రదాయంలో మళ్ళా ఈ ద్వైతం ఎందుకు తెచ్చిండు? మళ్ళా మా విష్ణుమూర్తి గొప్పవాడని ఎందుకు చెప్పిండు? దమ్ము ఉంటే ఓకే, సనాతన ధర్మం అంతా ఒక్కటే అంటుండు కదా, చిన్నజీయర్ గాని శివుని మొక్కమని చూద్దాం. మరి ఒకటే సాంప్రదాయం అని చెప్తున్న దానిలోనే ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పుడు, ఎవరు ఎవరిని మొక్కున్నా సమస్య లేనప్పుడు, మరి ఈ వాళ్ళు జీసస్ని మొక్కినా లేకపోతే అల్లాను మొక్కినా మనకొచ్చే నష్టమేంది? ఎవ్వరికి నష్టం అయితే ఒక్క బ్రాహ్మణ్ని తప్ప. ఎందుకంటే వీనికి ఆ హుండీల చందాలు రావు, ఈ బ్రాహ్మణికి యజ్ఞాలు యాగాలు చేసుకోవడానికి వ్రతాలు చేసుకోవడానికి పైసలు రావు. కాబట్టి ఆర్య బ్రాహ్మణునికి ఈ సౌత్ ఇండియాలో ఉన్న బ్రాహ్మణులు ఆర్య బ్రాహ్మణుకి సంకనాకుతున్నారు, అంతే బుడిగం చేస్తున్నారు ఈ మూలవాసులైన ఈ నల్ల బ్రాహ్మణులు. ఓకే, సో కాబట్టి ఈ బ్రాహ్మణులకు నష్టం తప్ప మిగతా ఎవరికి నష్టం లేదు, ఎవడు ఏ మతాన్ని మొక్కున్నా. పోయి చంపూరు పోర్రా, పాకిస్తాన్ పోయి చంపూర్రా, ఇక్కడున్న ముస్లిం ఎందుకు చంపుతారా? మీకు అంత దమ్ము ఉంటే షెడ్డీ గ్యాంగ్ కి ఈ జంబి కత్తులు పట్టుకుని తిరిగి పెండ బ్యాచ్ కి పోనీ మీరు బార్డర్లో పోయి చంపుకోరు, ఆర్మీని చేసేసి మిమ్మల్ని పెడదాం. ఎంతసేపు హిందూ ముస్లిం చెత్త నింపాలే, ఓట్ల కింద దండుకోవాలి.